వెల్కమ్ టు జితు ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. లైక్ డీలర్షిప్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్షిప్స్ కానీ, ఫ్రాంచైజ్ ఐడియాస్ కానీ, స్మాల్ స్టార్ట్అప్ బిజినెస్ ఐడియాస్ కానీ, ఎంఎస్ఎంఈ ఐడియాస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లు అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏదో ఒక వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అయి ఉంటుంది. అండ్ అలాగే బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వాళ్ళైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న బిజినెస్ ఐడియాస్ కాకుండా త్వరలో వచ్చే బిజినెస్ ఐడియాస్ అనేవి మీకు యూజ్ అయ్యే ఉంటుంది. సో ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుని ఆ బిజినెస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడే 2 వీడియోలు అయితే సజెస్ట్ చేస్తాను. ఒకటోది ఏంటంటే, మన దాంట్లో టాప్ 10 B2B వెబ్సైట్స్ అయితే బిజినెస్ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసినట్లయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో ఎలా డీల్ చేసుకోవాలి, అసలు మ్యానుఫ్యాక్చరర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఆ విధంగా మనకి అండ్ అలాగే మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలో తెలియక చాలామంది బాధపడుతుంటారు. సో ఆ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎవరైనా ఈ 2 వీడియోస్ చూడడం కుదరకపోతే సో వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సో ఈవేళ టాపిక్ చూసుకుంటే మనకి మెడికల్ షాప్ బిజినెస్ ఫ్రెండ్స్. సో మనలో చాలామంది, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడగడం అయితే జరిగింది, అన్న మెడికల్ షాప్ బిజినెస్ అనేది ఎలా పెట్టాలి, ప్రాఫిట్స్ అయితే ఎలా ఉంటాయి, అండ్ అలాగే ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, ఎటువంటి లైసెన్స్ కావాలి, అండ్ అలాగే ఏమైనా పర్మిషన్స్ కావాలా, దీని టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే నేను మన సబ్స్క్రైబర్స్ అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మెడికల్ షాప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బీ ఫార్మా కానీ, ఎం ఫార్మా కానీ, డి ఫార్మా కానీ ఖచ్చితంగా అయితే చదువు ఉండాలి. లేదంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది ఏంటంటే, చాలామంది ఇవి చదువు ఉండట్లేదు. ఎవరైతే ఎం ఫార్మా కానీ, బీ ఫార్మా కానీ, టీ ఫార్మా కానీ చదువు ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్లో. అండ్ అలాగే ఎవరికైతే ఆ సర్టిఫికెట్ ఉందో వాళ్ళైతే ఆ షాప్లో హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే, ఆ సర్టిఫికెట్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి నెలకింత అని వాళ్ళకి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకైతే పే చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మెడికల్ షాప్ బిజినెస్ అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాయి మార్కెట్లో. అండ్ అలాగే దీనికి ఇంకొక మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ అయితే అయి ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే మనకి ఈ మెడికల్ షాప్ బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పక్కా డిగ్రీ అయితే పూర్తి ఉండాలి. అండ్ అలాగే ఈ లొకేషన్ వచ్చేసి కమర్షియల్ ఏరియాలో ఉన్నట్లయితే మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది. అంటే మన బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. దీనికి స్టాక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో స్టాక్స్ అనేవి సూపర్ స్టాకిస్ట్స్ అయితే ఉంటారు, హోల్సేలర్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం ప్రొడక్ట్స్ తెచ్చుకొని బిజినెస్ చేయాల్సి అయితే ఉంటుంది. మన సిటీలోనే, మనకి నియర్ బై ఉన్న సిటీలోనే మనకి ఈ ఫార్మాకి సంబంధించిన డీలర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, సూపర్ స్టాకిస్ట్స్ కానీ ఉంటారు అవైలబుల్గా. సో వాళ్ళెవరు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం స్టాక్ అయితే తెప్పించుకోవాల్సి ఉంటుంది. సో వీటికి ఎటువంటి లైసెన్సులు కావాలి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని చూసుకుంటే, ఒకళ్ళే స్టార్ట్ చేస్తే సోల్ ప్రొపరేటర్షిప్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఒకవేళ పార్ట్నర్షిప్ కింద స్టార్ట్ చేస్తుంటే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అండ్ అలాగే మున్సిపాలిటీ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ అలాగే ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ నథింగ్ బట్ బిజినెస్ లైసెన్స్. సో బిజినెస్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన సేల్స్ అనేది మెడికల్ షాప్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అండ్ అలాగే డ్రగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఈ డ్రగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో ఈ డ్రగ్ లైసెన్స్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఎవరైతే రిటైల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రిటైల్ డ్రగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఎవరైతే హోల్సేల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే హోల్సేల్ డ్రగ్ లైసెన్స్ అయితే తీసుకోవాలి. సో ఈ రిటైల్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనకంటే, ఒక కవర్ లెటర్ ఉండాలి. అండ్ అలాగే మనం ఒకవేళ రెంట్ ఉంటే షాప్కి ఆ రెంటల్ అగ్రిమెంట్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన ఓన్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎంఓఏ అయితే ఉండాలి. ఎంఓఏ మీన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ కంపెనీ. సో ఆ ఫార్మాక్యూటికల్ కంపెనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎంఓఏ అయితే ఉండాలి ఒకవేళ హోల్సేల్గా స్టార్ట్ చేసినట్లయితే. ఆ తర్వాత ఏఓఏ ఉండాలి. అండ్ అలాగే ఫార్మసీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. సైట్ ప్లాన్ అయితే ఉండాలి. మెడికల్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశాక మనకి డ్రగ్ లైసెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఇదే విధంగా హోల్సేలర్స్ అయితే హోల్సేల్ డ్రగ్ లైసెన్స్ అయితే అప్లై చేయాలి. సో ఇవి ఫ్రెండ్స్ కావాల్సిన డాక్యుమెంట్స్, లైసెన్స్ చూసుకుంటే. ఇంకా షాప్ అనేది ప్లేస్ వచ్చేసి మనకి ఒక 100 to 150 స్క్వేర్ ఫీట్ అయితే ఈజీగా సరిపోతుంది షాప్ అనేది. అండ్ అలాగే ఈ షాప్ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ ర్యాక్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే క్లియర్ డిస్ప్లే ఉండాలి. అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి అడిషనల్ మార్జిన్స్ అయితే మనకి
సేల్స్ అయితే ఉంటుంది కాబట్టి అడిషనల్ మార్జిన్స్ కూడా మనకు వస్తాయి. ఈ ఫుల్ ఆఫ్ ర్యాక్స్ ఎందుకంటే ఈ మెడిసిన్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఫుల్ ఆఫ్ ర్యాక్స్ ఉండాలంటే అండ్ అలాగే ఎవరైతే ఈ మెడికల్ షాప్ రన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్ ఐడియా అయితే ఉండాలి. దేనికి ఏ మెడిసిన్ వాడాలి అని ట్రైన్ అయ్యి ఉండాలి. లేదంటే ముందు ఎక్స్పీరియన్స్ లైక్ ఎవరైనా మెడికల్ షాప్లో అయినా వర్క్ చేసి ఉండాలి వాళ్ళు. సో దెన్ వాళ్ళకి ఈజీగా అవుతుంది అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి రిస్క్లో పడకుండా సరైన డిసీజ్కి సరైన మెడిసిన్ అయితే ఇవ్వగలుగుతారు. సో ఇదైతే పక్కా మ్యాండేటరీ. లైసెన్స్ డాక్యుమెంట్స్ ఇవేమి కాదు. ఫస్ట్ అయితే మనకి ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ ఇవ్వాలో మనకు తెలియాలి. సో ఇదైతే మెయిన్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి ఒక 4 to 5 lakhs అయితే కావాలి. ఒక స్మాల్ షాప్ అరేంజ్ చేద్దాం అనుకుంటే మనకి ఒక 4 నుంచి 5 లక్షలు అయితే ఈజీగా సరిపోతాయి. ఇంకా బిగ్గా ప్లాన్ చేద్దాం మనం, రకరకాల ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేద్దాం ఇందులో, ఒక పెద్దగా షాప్ అనేది ప్లాన్ చేద్దామంటే ఒక 7 to 10 lakhs అయితే ఈజీగా కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ అయితే 4 to 5 lakhs స్మాల్ షాప్ అయితే, 7 to 10 lakhs అయితే బిగ్ షాప్. సో మినిమం ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 20% అయితే ఉంటుంది. ఒకవేళ మనం 10% డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు 20% ప్రాఫిట్ మార్జిన్ అయితే ఈజీగా ఉంటుంది ఈ మెడికల్ బిజినెస్లో. అండ్ అలాగే ఒక డైలీ 10K టర్న్ ఓవర్ అయితే ఈజీగా జరుగుతుంది ఈ బిజినెస్లో. అండ్ అలాగే ఎవరైతే మంత్లీ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ ఉంటారు. లైక్ బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి ఇలా కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు ప్రతి నెల ఆకుండా. సో అటువంటి వాళ్ళ వల్ల మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ చూసుకుంటే డైలీ ఒక 10K అనేది ఈజీగా వస్తుంది. సో 30 రోజులకి చూసుకుంటే నెలకి చూసుకుంటే 3 లక్షల టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. ఆల్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేను పక్కా 1,00,000 రూపాయలు అయితే ఈజీగా మిగులుతుంది నెలకి. మినిమం 3 lakhs నుంచి 2 lakhs ఆల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నా తీసేసిన మనకి 1 lakh అయితే ఈజీగా మిగులుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మెడికల్ బిజినెస్ అయితే. సో మెడికల్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాక్టీస్ అయితే మ్యాండేటరీ. ప్రాక్టీస్ పక్కాగా ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే మెడికల్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు M.Pharm కానీ, D.Pharm కానీ, B.Pharm కానీ చేసి ఉండాలి. అదర్వైజ్ ఆ సర్టిఫికేట్ ఎవరిదైతే ఉందో వాళ్ళనైతే షాప్లో అన్న హైర్ చేసుకోవాలి. లేదంటే ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మనం వాళ్ళకి నెలకి ఇంత రెంట్ అని పే చేయాలి. సో ఈ విధంగా మార్కెట్లో ప్రజెంట్ మెడికల్ షాప్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఆ తర్వాత దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి GST రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, సోల్ ప్రొపరేటర్షిప్ రిజిస్ట్రేషన్, లేదంటే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్, డ్రగ్ లైసెన్స్, ఇవి డాక్యుమెంట్స్. ఇదే కాకుండా మనం ఈ మెడికల్ షాప్ అనేది చాలా ఫ్రాంచైజెస్ అయితే మెడ్ లైఫ్, మెడ్ ప్లస్ ఇలా డిఫరెంట్ మనకి ఫ్రాంచైజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడర్స్ టాటా ఒకటి ఇలా డిఫరెంట్ మనకి ప్రొవైడర్స్ మనకి ఫ్రాంచైజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫ్రాంచైజీస్ తీసుకొని కూడా మనం ఈజీగా మెడికల్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా జన ఔషధి కేంద్రాస్ అని గవర్నమెంట్ కూడా మనకి శాంక్షన్ చేస్తుంది, లైక్ లోన్స్ ప్రొవైడ్ చేసి. సో ఈ విధంగా కూడా మనం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయితే ఈజీగా వాళ్ళకి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం టాపిక్ చూసుకుంటే. మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మీకు ఎటువంటి బిజినెస్ ఐడియా గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను దాని గురించి స్టడీ చేసో, సెర్చ్ చేసో, దాని మీద రీసెర్చ్ చేసో, నాకు తెలిసిన అడుగు మీకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నేను చెప్పానో వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పారనో బిజినెస్ అయితే స్టార్ట్ చేయకండి. సో ఎవరైతే ముందుగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి క్లియర్గా కూర్చుని కాసేపు అసలు ఏంటి దీని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎలా ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్నీ డీటెయిల్గా తెలుసుకుని అయితే బిజినెస్ స్టార్ట్ చేయండి. సో వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పలేరు మీకు. సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా చూసుకుంటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.